మహేష్ బాబు గారు సినిమాల్లో కనిపిచ్చి చాలా కాలం అవటం. ఆయన వాయిస్‌కి గూడా ఫ్యాన్ ఉన్నారని జెప్పి నిరూపిస్తున్నారు. ఒక సినిమా ద్వారా ఆ సినిమా పేరు 'ముఫాసా'. డిస్నీ వాళ్ళు ఎప్పుడో ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడల్లా గూడా ప్రపంచవ్యాప్తంగా గూడా ఒక క్రేజ్ ఉంటది. ఆ క్రేజ్ అంతా గూడా ఇప్పుడు తెలుగు వారికి గూడా అంటింది. కారణం ఏంటంటే తెలుగువారు మెయిన్‌గా మహేష్ బాబు గారు, హీరో సత్యదేవ్ గారు, బ్రహ్మానందం గారు, అలీ గారు, అయ్యప్ప పి. శర్మ వీళ్ళందరూ గూడా డబ్బింగ్ చెప్పడం ద్వారా ఆ తెలుగులో ఒక నేటివిటీని తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పాలి. అదే గతంలో అయితే గనక ఎవరో ఒకళ్ళు డబ్బింగ్ చెప్పేవాళ్ళు. అది నచ్చినా, నచ్చకపోయినా ఏదో చిన్నపిల్లల సినిమాలే అని చెప్పి పక్కకు పెట్టేవాళ్ళం. ఈ రోజున వీళ్ళందరూ కూడా చేయటం వల్ల ఒక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు డిస్నీ హాట్‌స్టార్ వాళ్ళు. థియేటర్స్‌లో కూడా రిలీజ్ చేయటంతోని ఒక క్రేజ్ అయితే ఏర్పడింది. తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఎంటర్‌టైన్ అవుతున్నారు. ఖచ్చితంగా చిన్న పిల్లల సినిమా. ఒక పక్క 'సింబా', ఒక పక్క 'ముఫాసా' ఇట్లా హీరో ఈ క్యారెక్టర్స్ అన్నీ తెలిసిన వాళ్ళు. 'స్కార్‌కి' ముందు 'టాకా' అనేది ఒక పేరు. ఆ 'టాకా' పేరు 'స్కార్' లాగా ఎందుకు మారింది అనే దానికి వీటన్నిటికి ఆ చిన్న పిల్లలకైతే బాగా తెలుస్తది. వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇకపోతే సినిమా ఎలా ఉంది? సినిమా టెక్నికల్ పరంగా ఎలా ఉందంటే సినిమా నిజంగా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. నిజంగా అసలు ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. ఫస్ట్ 'ముఫాసా' తప్పించుకునే సీన్ ఉంటది. ఆ సీన్ నిజంగా అలా తప్పిపోయే సీన్ నిజంగా చాలా చాలా బాధగా అక్కడ కూడా అంత ఎమోషనల్‌ని కూడా జర్నీ చేశారు 'ముఫాసా'. ఖచ్చితంగా ఈ సినిమాని 100% ఎంటర్‌టైన్ అవుతారు.